బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ ఫలక్నామా పోలీస్ స్టేషన్ పరిధిలోని నవాబ్ సాహెబ్ కుంట ఇట్రాకొండ ప్రాంతంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. కొండపై ఉన్న ఒక ఇల్లు ఒక్కసారిగా కుప్పకూలడంతో 4 వ్యక్తులు శిథిలాల కింద చిక్కుకొని తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఫలక్నామా పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద ఉన్న బాధితులను వెలికితీసి చికిత్స నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే బహదూర్పుర ఎమ్మెల్యే మహమ్మద్ మొబీన్ సంఘటనా స్థలిని సందర్శించారు. అనంతరం హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ సూచనల మేరకు ఆయన ఉస్మానియా హాస్పిటల్కు చేరుకుని బాధితులను పరామర్శించారు. క్షతగాతుల కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని హాస్పిటల్ అధికారులకు కోరారు. అలాగే ప్రభుత్వం నుండి బాధితులకు ఎక్స్గ్రేషియా ఇతర సహకారాలు అందేలా చూస్తామని కుటుంబానికి హామీ ఇచ్చారు. ఓల్డ్ సిటీ ఇల్లు కూలిన ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. పాతబస్తీ ఫలక్నామా పోలీస్ స్టేషన్ పరిధిలోని సద్దాం కాలనీలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా ఆకస్మికంగా ఇల్లు కూలడంతో కుండపైన ఉన్నటువంటి ఇల్లు కూలడంతో 4 తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం మనం సంఘటన స్థలంలోనే ఉన్నాం. ఒకసారి చూసుకోవచ్చు ఆ విజువల్స్. అంటే ఇక్కడ సంఘటన స్థలంలో ఉన్నటువంటి ఆ శిథిలాలను చూసుకుంటే ఎంత భయంకరంగా ఉన్నాయనంటే ఏదైనా ఒక భూకంపం వచ్చిందా లేకపోతే ఏదైనా పేలుడు సంభవించిందా అనే రీతిలోనైతే మనకి ఆ విజువల్స్ కనిపిస్తున్నాయి. స్పష్టంగా మనం చూసుకుంటే సరిగ్గా రాత్రి 11:20 సమయంలో ఒక్కసారిగా కూడా ఆ పైన మనకి ఏదైతే కొండపైన కనిపిస్తున్నటువంటి ఇల్లు ఉందో ఆ ఇంటికి సంబంధించినటువంటి రూమ్లు అయితే ఒక్కసారిగా కూడా కింద పడ్డాయి. అయితే మనం ప్రధానంగా గమనించినట్లయితే అక్కడ కనిపిస్తున్నటువంటి ఆ కొండపైన ఉన్న ఇంటి కింద ఆ మట్టి ఏదైతే కనిపిస్తుందో ఆ మట్టి వద్ద పూర్తిగా కూడా తేమ శాతం మనకి ఎక్కువ తడిచిపోయి కనిపిస్తుంది. ఎందుకనంటే ఆ పైన ఆ ఇల్లుకు సంబంధించినటువంటి డ్రైనేజ్ వాటర్ కానీ లోపల ఉన్నటువంటి ఆ పైప్ లైనే కానీ అవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి వాటర్ లోపల చాలా సంవత్సరాల నుంచి, ఎందుకంటే ఈ ఏరియాలో ఇక్కడ ఇల్లులు ఉండడం కొత్తగా కాదు, చాలా సంవత్సరాల నుంచి మనకి ఇక్కడ ఇల్లులు ఉన్నాయి. సో ఆ పరంగానే ఆ పైన ఉన్నటువంటి ఆ డ్రైనేజ్ వాటరే కానీ లేకపోతే ఆ పైప్ లైన్కి సంబంధించినటువంటి ఆ లీకేజ్ అదంతా కూడా మనకి ఆ రోజు కూడా ఇన్ని సంవత్సరాలుగా కూడా కొద్ది కొద్దిగా లీక్ అవుతూ కూడా ఒక్కసారిగా అక్కడ మట్టి మొత్తంగా కూడా తడిచిపోయి ఆ పైన ఉన్నటువంటి రూమ్లు ఎలాంటి సపోర్ట్ లేకుండా ఆ మట్టి మెత్తగవడంతో మొత్తంగా కూడా కింద పడిపోయాయి. ఒకసారి మనం విజువల్లో చూసుకుంటున్నాము. ఆ పైన ఉన్నటువంటి రూమ్లో ఉన్న ఆ సామాన్ ఒకసారి చూసుకోవచ్చు. ఫ్రిడ్జే కానీ లేకపోతే ఆ బకెట్ డ్రమ్లు అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఎంత ప్రమాదకరంగా ఉన్నాయనంటే ఒకసారి మనం చూసుకోవచ్చు. ఇది మనకు కనిపిస్తున్నటువంటి బకెట్ ఏదైతే ఉందో ఆ పైన మనకు కనిపిస్తుంది దాదాపు ఒక 20 ఫీట్ల పైన ఉన్నట్టు ఆ కొండ ప్రాంతం నుంచి వెళ్ళి కింద పడింది అంటే అర్థం చేసుకోవచ్చు. సో దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో, ఎందుకంటే అంత పైనుంచి పడినప్పుడు కింద ఎవరైనా ఉంటే వాళ్ళ పరిస్థితి విషమంగా ఉండేది. అయితే మనకి ఆ పడినటువంటి ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఏరియా ఉందో ఇదంతా కూడా ఒక ఓపెన్ ప్లాట్. ఇక్కడ కేవలము బైక్స్ పార్కింగ్ చేసుకోవడమే కానీ లేకపోతే ఏదైనా ఆటోలు పార్కింగ్ చేసుకోవడమే కానీ చేస్తూ ఉంటారు. అదే విధంగా ఆ క్రమంలోనే ఇక్కడ పార్క్ చేసినటువంటి ఒక బైక్ కూడా మనం చూస్తున్నాము. ఒకసారి బైక్ని కూడా చూసుకుంటే రూపురేఖలు లేకుండా మారిపోయింది. ఎందుకంటే రోజులాగానే వాళ్ళు ఇక్కడ ఖాళీగా ఉంది కాబట్టి ఇక్కడ బైక్స్ కానీ అలాంటివి ఏమైనా పార్కింగ్ చేస్తూ ఉంటారు. సో అలా పార్క్ చేసినటువంటి ఒక బైక్ని కూడా మనం చూస్తున్నాము. ఆ బైక్ పైన ఈ శిథిలాలు ఈ పైన రూమ్కి సంబంధించినటువంటి ఆ గోడలు పెద్ద పెద్ద ఇటుకలు పడడంతో ఆ బైక్ కూడా పూర్తిగా కూడా నాశనం అయిపోయిందనే చెప్పుకోవచ్చు. ఇక మనం చూసుకుంటే ఆ పైన వాళ్ళు ఏదైతే ఆ కొండపైన ఉన్నటువంటి రూమ్ పడిపోయిందని చెప్పుకున్నాం కదా, దానికి సంబంధించినటువంటి వాళ్ళు పైన వాడుకునే స్టవ్గా కానీ అదంతా కూడా చూస్తున్నాము. అయితే అదృష్టవశాత్తు పైన ఈ ప్రమాదం జరిగినప్పుడు ఆ రూమ్లో ఎవరూ లేరు. ఎస్, ఆ రూమ్లో ఎవరూ లేరు. దానికి పక్కన ఉన్నటువంటి రూమ్లో ఇద్దరు ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అయితే అదృష్టవశాత్తు ఈ ఏదైతే రూమ్ పడిందో ఈ రూమ్లోనైతే ఎవరూ లేరు. సో దాంతో ఆ పైన వారికి అయితే ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఈ ఓపెన్ ప్లాట్ పక్కనే ఇంకొక ఇల్లు కూడా ఉంది. ఆ ఇంట్లో దాదాపు 4 ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఆ 4కి ఒక్కసారిగా ఇది జరగడంతో ఆ తీవ్ర గాయాలయ్యాయంటూ కూడా తెలుస్తుంది. అటు తలకే కానీ లేకపోతే చేతులకు తీవ్ర గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. ఒకసారి మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఆ పడిన తీవ్రతకి ఆ ఒక్క ఇల్లే కాదు, అంటే ఆ ఒక్క ఓపెన్ ప్లాటే కాదు, ఇటు సైడ్ పక్కనే ఉన్నటువంటి ఇంట్లో కూడా అది వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఒకసారి మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఇది కూడా దానికి ఆనుకొనే ఉంది. ఒకసారి మనం లోపలికి వెళ్తే పూర్తిగా కూడా ఎంత భయాందోళన కలిగించే విధంగా లోపల దృశ్యాలు ఉన్నాయనంటే నిజంగా ఇక్కడ ఒక భూకంపం వచ్చిందా లేకపోతే ఏదైనా పేలుడు జరిగిందా లేకపోతే పైనుండి పెద్ద పెద్ద బండలు ఏమైనా పడ్డాయా అన్న రీతిలో ఉంది. ఎస్, ఒకసారి మనము మా కెమెరామెన్ శివ చూపించే ప్రయత్నం చేస్తాడు. ఒకసారి ఈ మనం రూమ్ చూసుకుంటున్నాం కదా, ఇదే రూమ్లో దాదాపు 4
ఇద్దరు పెద్దవాళ్ళు, ఇద్దరు పిల్లలు, 9-10 సంవత్సరాల పిల్లలు. వాళ్ళు ఇదే రూమ్లో ఉన్నారు ఈ ప్రమాదం జరిగినప్పుడు. అయితే ఒక్కసారిగా కూడా అది పడడంతో మొత్తంగా వాళ్ళు ఈ రూమ్లో ఉన్నారు కాబట్టి వారికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఎందుకంటే మనం చూస్తున్నాము, ఒకసారి చూసుకో, ఇంతింత బండలు, గ్రానైట్ రాయలు ఇవన్నీ. ఈ రాయలు పైనుంచి పడడంతో ఇక్కడ పిల్లలు చదువుకుంటూ ఉన్నారు. ఇద్దరు, ఒక పిల్లానికి 9 సంవత్సరాలు, అదేవిధంగా ఇంకో బాబుకి 10 సంవత్సరాలు. ఒక ముసలావిడ ఉంది, 65 సంవత్సరాల ముసలావిడ. ఒక లేడీ ఉంది. వాళ్ళ నలుగురు కూడా ఈ రూమ్లో అప్పటికే డిన్నర్ చేశారు, ప్రశాంతంగా కూర్చున్నారు. పిల్లలు చదువుకుందామని ఆ బుక్స్ అవన్నీ కూడా ఓపెన్ చేశారు. ఒక్కసారిగా కూడా పైనుంచి ఈ ప్రమాదము వచ్చి కూడా పడిపోయింది. అదృష్టవశాత్తు ఆ నలుగురు సేఫ్గా ఉన్నారు, ఎవరికి ఏం కాలేదు. కాకపోతే గాయాలు మాత్రం తీవ్రంగా అయినట్టు కూడా తెలుస్తోంది. వెంటనే గమనించినటువంటి స్థానికులు అయితే హుటాహుటిన ఉస్మానియా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళినట్టు కూడా తెలుస్తోంది. అయితే అక్కడ ఉస్మానియా హాస్పిటల్లో మెరుగైన చికిత్స కోసం అయితే అక్కడ అందరూ కూడా అటు డాక్టర్స్ అయితే వాళ్ళకి చికిత్స అందిస్తున్నారు. ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఆ పైనుండి ఇందాక మనం చూపించినటువంటి ఓపెన్ ప్లాట్ ఏదైతే ఉందో ఆ ఓపెన్ ప్లాట్ పక్కనే ఈ రూమ్ ఉంది. సో ఆ కొండపై నుండి పడినటువంటి ఆ శిథిలాలే కానీ, ఆ కొండకు సంబంధించినటువంటి బండలే కానీ, పైన ఒక రూమ్ ఉందని చెప్పుకున్నాం, ఆ రూమ్కి సంబంధించిన బండలు అవన్నీ కూడా పడిపోయాయి. దాంతో పైన ఏదైతే రేకులు ఉన్నాయో ఆ సీలింగ్ మొత్తంగా కూడా విరిగిపోయిన పరిస్థితి. ఒకసారి ఫ్యాన్ చూసుకోవచ్చు, ఫ్యాన్ పరిస్థితి అంటే ఫ్యాన్ దాని షేప్నే మారిపోయింది అని అంటే ఏ స్థాయిలో, ఎంత స్పీడ్గా కూడా, ఎంత ఎత్తు నుండి ఎంత బరువైన బండరాలు పడ్డాయో కూడా మనకి స్పష్టంగా కూడా తెలుస్తుంది. ఒకసారి మనం పక్కనే చూసుకుంటే ఇది పూర్తిగా కూడా క్రాక్స్ వచ్చేసాయి. అంటే ఏ క్షణంలోనైనా, ఇప్పుడు విక్టిమ్ బృందం లోపల ఉంది, ఏ క్షణంలోనైనా ఇది పడిపోవచ్చు. ఇంత ప్రమాదకరంగా ఈ రూమ్ ఉంది. సో మనకి ఈ రూమ్ పక్కన ఏదైతే ప్రమాదం జరిగినప్పుడు ఈ రూమ్లో నలుగురు ఉన్నారు, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకసారి ఈ రూమ్కి ఆనుకునే మరొక రూమ్ ఉంది, ఒక్కసారి ఈ రూమ్ కూడా చూపించే ప్రయత్నం చేద్దాము. ఒకవేళ ఈ రూమ్లో ఆ నలుగురు, ఆ పిల్లలే కానీ లేకపోతే ఆ లేడీసే కానీ ఈ రూమ్లో ఉండేది ఉంటే ఎంత ప్రమాదకరంగా, ఎంత ఘోరం జరిగేదో ఒకసారి మనం చూసుకోవచ్చు. ఒకసారి ఆ విజువల్స్లో కెమెరామెన్ చూపించే ప్రయత్నం చేస్తాడు. ఒకసారి పూర్తిగా కూడా ఆ 20 ఫీట్ల పై నుంచి పడినటువంటి బండరాళ్ళకైతే పూర్తిగా ఎక్కడికక్కడ ఫ్యాన్లు, ఆ రేకులు, అదేవిధంగా లోపల ఉన్నటువంటి రాడ్లు, వాళ్ళ ఇంటి వస్తువులు, ఫ్రిడ్జులు అన్నీ కూడా ఎక్కడికక్కడ కూడా మొత్తంగా ధ్వంసమైపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఒకవేళ ఆ నలుగురిలో ఎవరైనా దీని లోపల ఉండేదంటే ఈ శిథిలాల కింద తీయడానికి చాలా అంటే చాలా కష్టమయ్యేదంటూ కూడా ఇక్కడికి కాపాడడానికి వచ్చినటువంటి రెస్క్యూ టీమ్స్ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అటు ప్రధానంగా మనకి ఒకవేళ వర్షాకాలం అంటే రెయినీ సీజన్ ఒకవేళ వచ్చిందంటే ఇక్కడ పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు బిక్కుమంటూ బతకాల్సిందే. ఎందుకనంటే సాధారణంగా ఒక డ్రైనేజో లేకపోతే ఒక చిన్న వాటర్ పైప్ లైన్ లీక్ అయితేనే అంత మేరకు కూడా ఆ మట్టి మొత్తంగా కూడా తడిచిపోయి అది నానిపోయి బ్యాలెన్స్ రాక పైన రూములు కింద పడుతున్నాయంటే, ఒకవేళ వర్షాకాలం వస్తే ఏంటి పరిస్థితి? మొత్తంగా కూడా వరదలు వస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఒక భయాందోళన సిచ్యువేషన్ అయితే మనకు ఉంటుంది. ఇప్పుడు శివాతో అక్రమిక్ టీవీ, ఓల్డ్ సిటీ నుండి.